గుడ్ ఈవినింగ్ మై స్టూడెంట్స్, దిస్ ఈజ్ సుబ్బారావు సార్. సో తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ మూమెంట్లో 6th చాప్టర్లో కానీ మనం చూసినట్లయితే, సో దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దీనికి ఆన్సర్స్ ఎలా రాయాలో చూడండి. మీ ఆన్సర్ కానీ ఇలా కానీ ఉంటే ఖచ్చితంగా మీకు తిరుగులేదు, మీకు ఖచ్చితంగా ఆర్డీఓ పోస్ట్ కంపల్సరీగా వస్తుంది, ఇంకెవరు మిమ్మల్ని ఆపలేదు. సో చూడండి, 1880వ దశకం నాటి ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి గల కారణాల గురించి రాయండి అంటున్నాం. సో 80వ దశకంలో మనకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా కేరళలో, తమిళనాడులోను, ఆంధ్రప్రదేశ్లోను అన్ని ప్రాంతాల్లోనూ వచ్చాయి. ఇక్కడ ఎన్టీ రామారావు మనకి ఇక్కడ పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది, దాన్ని టీడీపీ పార్టీ అంటారు. సో ఆనాటి పరిస్థితులు ఏంటి, దానికి కారణాలు, దానికి అనేక రకాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, మతపరమైనటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాలు మనకి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇలా అన్ని పాయింట్లు ఇలా కవర్ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, బాగా రాసినటువంటి క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తెలంగాణలో తెలంగాణ గుర్తింపు అణచివేతకు గల కారణాలను సోదాహరణంగా వివరించండి. సో తెలంగాణలో అణచివేయడానికి గల కారణాలను మనం కూడా వీటిని ఆనాటి ఆర్థిక పరిస్థితులకి, ప్రాంతీయ ఇతర కారణాలన్నీ కూడా జోడించి కానీ మనం చూసినట్లయితే ఏ విధంగా తెలంగాణను అణచివేయటం జరిగింది, ఆ గుర్తింపుని, ఆ తెలంగాణ ఐడెంటిటీని ఏ విధంగా మనం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అణచివేయడం జరిగింది అనే అంశాల మీద మనకి ఇట్లా అన్నీ కూడా మనం ఏ విధంగా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, దీనికి కూడా రాజకీయ, సాంస్కృతిక కారణాలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటానికి గల కారణాల గురించి, వాటికి దాని యొక్క పర్యవసనాలు ఏంటి, దాని యొక్క రిజల్ట్స్ ఏంటి, దాని యొక్క కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి, పర్యవసనాలు ఏంటి అనేది కూడా మనం క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. దానికి కూడా అన్ని విధాలుగా వీళ్ళు చక్కగా ఆన్సర్ రాయటం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణలు తెలంగాణపై ఏ విధంగా ప్రభావితం చూపాయి, నాటి ఆర్థిక సంస్కరణలు ఆర్థిక రంగం మీద ఏ విధంగా చూపించాయి, అదేవిధంగా మనకి తర్వాత ఉన్నటువంటి విద్యుత్ రంగం మీద, అదేవిధంగా వ్యవసాయ రంగం మీద, అదేవిధంగా ఇతర రంగాలపై, సామాజిక రంగాలు, ప్రభుత్వ రంగంపై ఏ విధంగా ప్రభావం చూపించాయో మనం ఇక్కడ రాయాల్సిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తెలంగాణలో వ్యవసాయ క్షేమానికి గల కారణాలు, దాని యొక్క పర్యవసనాలను మనకి రాయమని అడుగుతున్నాం ఈ ప్రశ్న. సో తెలంగాణలో క్షేమం ఏర్పడడానికి, కరువు కాటకాలు ఏర్పడడానికి కారణాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి చర్యలు, తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, వాటికి సంబంధించి కూడా మనం రాయాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి అన్ని ఆన్సర్లు కూడా మనకి ఇక్కడ చక్కగా రాయటం జరిగింది. సో ఈ విధంగా కానీ రాస్తే మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మీకు ఖచ్చితంగా గ్రూప్ 1లో టాప్ మోస్ట్ జాబ్లే వస్తాయి మీకు. సో కాబట్టి మీ ఆన్సర్ ఈ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ రాస్తే మీరు ఏం రాస్తున్నారు, ఏం రాయాలో, ఏం రాయకూడదు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా రెగ్యులర్గా మీరు యూనిట్ వైజ్గా ఇన్ని క్వశ్చన్స్ రాయటం వల్ల మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, అందరూ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం టెస్ట్ సిరీస్. అంతకుముందు రాసిన వాళ్ళు చాలా తక్కువ, లాస్ట్ 1 వీక్ నుంచి రాసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా రోజు అడ్మిషన్స్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పటి నుంచి కూడా మీరు రాయొచ్చు. మీరు ఇప్పుడు ఎంతవరకు చదివారో అక్కడి నుంచి మొదలుపెట్టి టెస్ట్ సిరీస్ రాయండి, ఇట్లా యూనిట్ వైజ్ రాయండి. ఇట్లా మీకు కరెక్షన్ చేసి మీకు పంపించి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ ఇస్తాం, మోడల్ ఆన్సర్స్ కూడా పంపిస్తాం, టాపర్స్ రాసినటువంటి బెస్ట్ ఆన్సర్స్ కూడా మీకు పంపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.